I am calculating in terms of the next generation, in terms of the next 100 years. సింగపూర్ ఈ దేశానికి ఉన్న సక్సెస్ స్టోరీ మరి ఏ ఇతర దేశానికి లేదు. ఒకప్పుడు సింగపూర్ కటిక పేద దేశం, కానీ నేడు ప్రపంచంలోనే 5th రిచెస్ట్ కంట్రీగా నిలిచింది. మనకు స్వాతంత్రం 1947లో వస్తే సింగపూర్కి 1965లో వచ్చింది. అంటే 18 సంవత్సరాల తర్వాత వచ్చింది. దాని ముందు వరకు సింగపూర్, మలేషియా రెండు కలిసి ఉండేవి, జస్ట్ మన ఆంధ్ర తెలంగాణ మాదిరిగా. ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మలయా అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే మలేషియా నుండి సింగపూర్ విడిపోయి స్వాతంత్రం ఏర్పడిందో 1967లో సింగపూర్ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉండేది. ఆ దేశంలో లిటరసీ రేట్ కేవలం 57% మాత్రమే ఉండేది. అంటే ప్రతి 100 మందిలో సగం చదువులేని వారే ఉండేవారు. అలాగే దేశంలోని ప్రజలకు సరిగ్గా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు. దాంతో ఆ సమయంలో సింగపూర్లోని ప్రజలు కొందరు డ్రగ్స్కి బానిసైపోతే మరికొందరు డబ్బు కోసం దొంగతనాలు, కిడ్నాప్లు, హత్యలు కూడా చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే సింగపూర్ దరిద్రాన్ని, పేదరికాన్ని చూసి మలేషియా హమ్మయ్య దీన్ని వదిలించుకొని బ్రతికిపోయామన్నట్టుగా ఊపిరి పీల్చుకుంది. అలాంటి స్థితిలో వదిలేపడిన ఒక పేద దేశం నేడు 57 సంవత్సరాలు గడిచాక, అనగా ఈ 2024లో గనక చూసినట్టయితే 57% ఉన్న లిటరసీ రేట్ కాస్త 9%గా మారిపోయి మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీగా నిలబడింది. ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నిరుపేద దేశం కాస్త వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారిపోయింది. అలాగే ప్రపంచంలోనే అవినీతి లేని దేశాల్లో 4వ స్థానంలోనూ, సేఫెస్ట్ కంట్రీ లిస్టులో 5వ స్థానంలోనూ, అలాగే ఎకనామిక్ పరంగా ఏషియాలోనే 4వ స్థానంలోనూ, అలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో తన సత్తా ఏంటో చూపిస్తూ ఒక తిరుగులేని దేశంగా నిలబడింది. అసలు ఇదంతా సింగపూర్ దేశానికి ఎలా సాధ్యమైంది? ఈ దేశం ఇంతలా డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు? అసలు వీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. సింగపూర్ సైజ్ పరంగా మన భారతదేశంతో పోలిస్తే 0.25% మాత్రమే ఉంటుంది. అంటే మన తెలంగాణ అంతా కూడా ఉండదు. అసలు తెలంగాణ కాదు, సుమారు మన హైదరాబాద్ అంత సైజులో ఉంటుంది. ప్రపంచంలోని 20 చిన్న దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. కానీ ప్రస్తుతం ఈ దేశం ప్రపంచ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్లో నిలిచింది. నివాసం ఉండేందుకు, ఉద్యోగం చేయడానికి చాలామందికి నేడు ఈ దేశం ఫస్ట్ ప్రయారిటీగా మారింది. అలాగే నేడు ఈ సింగపూర్ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో అతిపెద్ద కమర్షియల్ సెక్టార్గా మారింది. ఈ సింగపూర్ జీరో నుండి హీరోగా ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. సింగపూర్ అనేది బ్రిటిష్ పరిపాలనా కాలంలో మలేషియాలో ఒక భాగంగా ఉండేది. ఇక సింగపూర్ అనేది ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియా మధ్యలో ఉంటుంది. కనుక 19వ శతాబ్దంలో బ్రిటిషర్స్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వారి వ్యాపారం అంతా ఈ మార్గం గుండానే చేస్తూ ఉండేది. ఈ సమయంలోనే బ్రిటిష్ ఆఫీసర్ అయిన సర్ స్టాంఫర్డ్ రాఫెల్స్ ఈ సింగపూర్ ప్రాంతాన్ని ఆధీనంలో ఉంచుకొని దీన్ని ట్యాక్స్ ఫ్రీ పోర్ట్గా వాడాడు. దాంతో క్రమంగా సింగపూర్ ప్రాంతం అనేది వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా మారినప్పటికీ ఇక్కడ నివసిస్తున్న ప్రజల జీవితాలు అనేవి సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడంతో మరింత అధ్వానంగా తయారయ్యాయి. ఇక అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. జపాన్ వారు ఈ ప్రాంతంపై దాడి చేసినప్పుడు సింగపూర్ మొత్తం ధ్వంసమైపోయింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కనీసంగా సింగపూర్కి సాయం కానీ, అండగా కానీ నిలబడలేదు. దాంతో ఈ ప్రాంత ప్రజలకి బ్రిటిష్ వారిపై విపరీతమైన ద్వేషం మొదలైంది. కేవలం వ్యాపార పరంగా తమ లాభాల కోసం తమను వాడుకుంటున్నారు తప్ప ఏమాత్రం అండగా నిలవడం లేదు అని అర్థం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఒక ధైర్యవంతమైన నేత ఉద్భవించాడు. ఆయనే లీ కుయాన్ యూ. 10 years from now, this will be a metropolis. ఆ సమయంలో అక్కడి ప్రజలకు ఇతను ఒక ఆశాజ్యోతిగా మారాడు. ఇక లీ ప్రజల కోసం పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. దాంతో 1959లో ఆయన మలయాకు, అంటే ఇప్పటి సింగపూర్కి తొలి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన కొన్ని సంవత్సరాలకే దేశంలో జాతి, మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి. దాంతో 9th ఆగస్ట్ 1965లో సింగపూర్, మలేషియా రెండు దేశాలుగా వేరైపోయాయి. ఈ విభజన తర్వాత సింగపూర్ దేశ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. దేశంలో 80% కంటే ఎక్కువగా ఎకనామిక్ క్రైసిస్ చోటు చేసుకున్నాయి. ఎంప్లాయ్మెంట్ జీరోగా మారింది. ఎక్కడ చూసినా అల్లర్లు, క్రైమ్ మరియు కరప్షన్ లాంటివి కనిపించేవి. ఈ దుర్భర స్థితిని చూసి లీ తమ దేశ ప్రజల్ని ఈ క్రైసిస్ నుంచి ఎలాగైనా కాపాడాలి అని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం ఆయన దేశంలో అనేక కఠినమైన పాలసీస్ తీసుకొచ్చాడు. మొదట దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఫైల్స్ని పూర్తిగా బ్యాన్ చేశాడు. అంటే ప్రతి పౌరుడు ఇలాగే జీవించాలని కొన్ని చట్టాలు తెచ్చాడు. ఇక క్రైమ్, కరప్షన్ లాంటి నేరాలు చేసే వారిపైన భయంకరమైన శిక్షలు విధించేవాడు. అలాగే డ్రగ్స్ డీలర్, డ్రగ్స్కి బానిసైన వారిపైన కఠినంగా వ్యవహరించాడు. దేశం క్లీన్గా ఉంచేందుకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఆ దేశంలో చివింగం తినడాన్ని పూర్తిగా బ్యాన్ చేశాడు. అప్పట్లో ఆ దేశ ప్రజలకి ఈ రూల్స్ నచ్చక ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపారు. కానీ దేశ భవిష్యత్తు కోసం ఆ నిర్ణయాలు చాలా అవసరం కాబట్టి లీ కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ రూల్స్ అన్ని అమల్లోకి వచ్చాక మెల్లమెల్లగా ఆ దేశ ప్రజలకు పాజిటివ్ రిజల్ట్స్ కనబడడం మొదలయ్యాయి. దాంతో క్రమంగా ఆ దేశ ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇక ఆ తర్వాత ప్రభుత్వం తమ ఫోకస్ మొత్తం ఆ దేశంలో ఉన్న హౌసింగ్ సిస్టమ్ మీద పెట్టింది. 1965లో ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడ ప్రజల్లో కేవలం 5% మంది వద్దనే సొంత ఇల్లు ఉండేది. ఆ దేశంలో ఎక్కువ మంది బస్తీల్లో రోడ్డు పక్కన నివసించేవాళ్ళు. ఇదంతా గమనించిన లీ ప్రజల స్థలాలను చాలా తక్కువ ధరకే గవర్నమెంట్ కొనేలా కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు. ఆ క్రమంలో గవర్నమెంట్ పెద్ద మొత్తంలో స్థలాన్ని కొని అక్కడ నివసించడానికి తక్కువ ధరల్లో ఇల్లుని నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా దేశ ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ఇండ్లని సొంతం చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక కొత్త లాని కూడా పాస్ చేసింది. ఈ లా ప్రకారం ఉద్యోగులు తమ శాలరీ నుంచి 25% శాలరీ ప్రొవిడెంట్ ఫండ్ రూపంలో జమ చేయాలి. ఉద్యోగుల 25% సేవింగ్స్కి ప్రభుత్వం ఇచ్చే మరో 25% డొనేషన్ కలిపి మొత్తం 50% ప్రజలకు అందించేవాడు. ఈ విధంగా ప్రజలకి ఇండ్లని కొనుక్కోవడం చాలా సులువుగా మారింది. ఇలా హౌసింగ్ ప్రాబ్లం సాల్వ్ చేశాక ప్రజల ఎంప్లాయ్మెంట్ కోసం లీ తమ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందిగా ఫారెన్ కంపెనీలను కోరాడు. న్యాచురల్ సోర్సెస్ లేకపోవడం వల్ల సింగపూర్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్గా FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కు మారింది. అందుకోసం నో ట్యాక్స్ పాలసీని అమలు చేశాడు. ఈ పాలసీ ప్రకారం ఏ ఫారెన్ కంపెనీ అయినా తమ దేశంలో స్టార్టింగ్ 10 సంవత్సరాలు ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పాలసీ అమల్లోకి వచ్చాక విదేశాల నుండి పెద్ద కంపెనీలు సైతం సింగపూర్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఆ విధంగా ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరిగింది. దాంతో ఒకానొక సమయంలో జీరో ఎంప్లాయ్మెంట్గా ఉన్న దేశం కేవలం 10 సంవత్సరాల్లోనే నిరుద్యోగం లేని దేశంగా మారింది. ఇది సింగపూర్ చరిత్రలోనే అతిపెద్ద విజయం. ఫారిన్ కంట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి సింగపూర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వచ్చేది. అది ఎంతలా అంటే 2003 నుంచి 2018 వరకు హైయెస్ట్ FDIని అట్రాక్ట్ చేసిన కంట్రీగా నిలిచింది సింగపూర్. ఆ తర్వాత టాప్ 3లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇక సింపుల్ ట్యాక్స్ సిస్టంలో ఫారెన్ ఇన్వెస్టర్స్కి అప్పు ఇవ్వడం, హై క్వాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండడంతో సింగపూర్ యొక్క FD ఎప్పుడూ తగ్గకుండా టాప్లో ఉంటూ వచ్చింది. మరోవైపు దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరగడంతో అవినీతి కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం ఉద్యోగులు కరప్షన్ ఎక్కువగా చేస్తారని గమనించిన లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరప్షన్ చేసే ఛాన్స్ లేకుండా పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చేవాడు. ఎంత శాలరీస్ ఇచ్చాక కూడా ఎవరైనా కరప్షన్కి పాల్పడితే వారిపై కఠిన శిక్షలు విధించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అధికారి లంచం తీసుకొని దొరికితే ఆ దేశంలో డైరెక్ట్గా ఉరిశిక్ష విధించేవారు. ఇలాంటి ఎన్నో కఠినమైన సెక్షన్లు అమల్లోకి తీసుకొచ్చాడు. అందుకే ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఇక సింగపూర్ యొక్క డెవలప్మెంట్కి ఇంకొక మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. ఒక కంట్రీ డెవలప్ అండ్ రిచ్గా అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎంత తక్కువ ట్యాక్స్తో ఫారెన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసినా కూడా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఆ కంపెనీస్ సింగపూర్ ప్రజల్ని పనుల్లో పెట్టుకోవు. ఇది బేసిక్ కామన్ పాయింట్. FDI ఎంత హైలో ఉన్నా కూడా అది సింగపూర్ గ్రోత్కి హెల్ప్ అవ్వదు. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకున్న లీ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసం మొదటి నుండి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ తమ బడ్జెట్లో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికే కృషి చేసేది. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించడం కోసం పెద్ద స్కూల్స్, కాలేజెస్ నిర్మించింది. ఇలా 50 సంవత్సరాలు ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటిగా మారిపోయింది సింగపూర్. ఈ విధంగా లీ తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల ఇంకా తన ప్రయత్నాల వల్ల సింగపూర్ డెవలప్మెంట్ చాలా వేగంగా జరిగింది. నేడు ఈ దేశం ఈ స్థాయిలో ఉంది. ఇవే కాకుండా లీ రాబోయే తరాలకి అవసరమయ్యే ప్రతి సెక్టార్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాడు. మొత్తంగా చెప్పాలంటే లీ శిథిలా వ్యవస్థలో ఉన్న సింగపూర్ని తన కఠిన నిర్ణయాలతో గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. ఇలా సింగపూర్ అనేది కటిక పేద దేశం నుంచి అత్యంత గొప్ప దేశంగా ఎదిగింది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.